ఆధునిక క్రైస్తవ విద్యార్థుల ఇళ్లలో విద్యా నైపుణ్యాన్ని మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను సమతుల్యం చేయడం అవసరం. విద్యాపరమైన ఒత్తిడి నిన్నటి కన్నా ఎక్కువగా ఉంది మరియు అది బహుశా ఆత్మానిక ఒత్తిడికి మారుతుంది. 2026 నాటి తీవ్రమైన పోటీ ప్రవేశ పరీక్షలు విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఆరోగ్య భారం కలిగిస్తున్నాయి. ఇవి ప్రత్యేకంగా క్రైస్తవ విద్యార్థులపై కుటుంబ ఎక్స్పెక్టేషన్స్ మరియు సంఘ సంఘటనల ఒత్తిడిని పెంచుతుంది. సామాజిక హోదా కొరకు గ్రేడ్లను విజయ దేవతగా పూజించటం తరచుగా జరిగే సమస్య. చదువు కేవలం లౌకిక బాధ్యతగా కాకుండా ఆధ్యాత్మిక క్రమశిక్షణగా చూడటానికి మన దృక్పథాన్ని మార్చాలి. సమతుల్యత సాధించడం ద్వారా వ్యక్తిగత విజయం మరియు ఆధ్యాత్మిక శాంతి రెండిటినీ పొందటం సాధ్యమే. దినచర్యను పవిత్ర స్థలంగా తిరిగి పొందడం. కేవలం 5 నిమిషాల ఉదయ ప్రార్థనకే పరిమితం కాకుండా తీవ్రమైన చదువుల విరామాలలో చిన్న లేఖన ధ్యానాలను చేర్చడం. సాంకేతికత అధికంగా ఉన్న అభ్యాస వాతావరణంలో విశ్వాసాన్ని కేంద్రంగా ఉంచడానికి ఆధునిక డిజిటల్ భక్తి సందేశాలను ఉపయోగించడం. సాంకేతికతతో పాటు AI ఆధారిత ప్రార్థన రిమైండర్లను ఉపయోగించడం ద్వారా సమయానికి స్పృహతో భావోద్వేగాన్ని సజీవం చేయడం. తోటివారి ఆమోదం కోసం కాకుండా దేవుని మహిమ కొరకు శ్రేష్ఠతపై దృష్టి సారిస్తూ విద్యార్థులను తమ కష్టమైన సబ్జెక్టులను ఆరాధనగా అర్పించేలా బోధించడం. మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీరు మీ పిల్లలతో ఏమి మాట్లాడతారు? తల్లిదండ్రులుగా నేను ఈ సవాలును చాలాసార్లు చూశాను. కానీ మనం ర్యాంక్లతో పోల్చే బదులు వారి ఆత్మశాంతిని అడిగితే ఏమవుతుంది? సిలబస్ గురించి కాదు, దేవుని గురించి మాట్లాడే భోజన టేబుల్ను సృష్టించాలి. పరీక్షల సమయంలో కూడా ఆదివారం చర్చికి వెళ్లడం, అది దేవుని అనుగ్రహంపై మన నమ్మకం. మన పిల్లలు చూస్తున్నారు, మనం ఒత్తిడికి లొంగుతామా లేదా విశ్వాసంతో నడుస్తామా అని. విశ్వాసానికే ప్రథమ స్థానమిచ్చే విజయం యొక్క దీర్ఘకాలిక దృక్పథం. విజయం అంటే కేవలం అధిక జీతం పొందడం మాత్రమే కాదు. ఇది వృత్తిపరమైన రంగాలలో ఒక వెలుగుగా నిలవడమే అని నిర్వచించవచ్చు. విద్యార్థులు ఇంటిని విడిచి వెళ్లే ముందు వారి గుర్తింపు క్రీస్తులో పాతుకుపోవాలి. అలా వారు విశ్వవిద్యాలయ జీవితానికి ఆధ్యాత్మికంగా మరియు భావోద్వేగంగా సిద్ధం అవుతారు. కుటుంబాలు తమ శాశ్వత వారసత్వాన్ని త్యాగం చేయకుండా 2026 విద్యా అవసరాలను సమతుల్యం చేయడానికి ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలి.